ఆరాధనని అర్పించులాగన వాక్యం ద్వారా నిన్ను నన్ను సిద్ధపరచునుగా. Please turn with me to Psalm 91. నాతో కూడా కీర్తనలు 91 అధ్యాయానికి రండి. The entire psalm we shall read responsively. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనము మార్చి చదువుకుంటాం. This year's motto God promise is also taken from the psalm. మరి ఈ సంవత్సరపు వాగ్దానం కూడా ఈ యొక్క కీర్తనలో నుండి తీసుకోబడింది. So we will meditate this for our worship. ఆరాధన కొరకే ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించనై ఉన్నాం. Psalm 91 entire psalm responsively. కీర్తనలు 91 అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుంటాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. I will say of the Lord, He is my refuge and my fortress, my God, in Him I will trust. వేట కాని ఊర్లో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. He shall cover you with His feathers, and under His wings you shall take refuge. His truth shall be your shield and buckler. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను, nor the pestilence that walks in darkness, nor of the destruction that lays waste at noonday. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. Only with your eyes shall you look and see the reward of the wicked. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. No evil shall befall you, nor shall any plague come near your dwelling. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. In their hands they shall bear you up, lest you dash your foot against a stone. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. Because he has set his love upon me, therefore I will deliver him. I will set him on high, because he has known my name. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. With a long life I will satisfy him and show him my salvation. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, in the name of our Lord and Savior Jesus Christ, we thank you, Lord, for this blessed morning that you have given to us to come and appear in thy house. ఈ ఉదయకాలంలో తండ్రి నీ సన్నిధిలో చేరుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మాకు ఇవ్వబడిన యొక్క ధన్యకరమైన సమయాన్ని బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. We thank you, Lord, for these wonderful promises you have given unto us. మాకు ఇవ్వబడిన ఈ యొక్క అద్భుతమైన వాగ్దానాలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. Help us to worship you for all that you have done for us. మా జీవితంలో మీరు చేసిన ప్రతిదాన్ని బట్టి మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. Today may our focus, attention, concentration be upon thyself alone. నీ మీద మాత్రమే మా యొక్క గమనము, మా యొక్క ధ్యాస, మా యొక్క ఆలోచన ఉంచులాగన సాయం దయచేయమని వేడుకొంచున్నాం. May thou be enthroned on the praises of thy saints. నీ యొక్క దాసుల యొక్క స్తుతుల మీద మీరు ఆసీనుడై గాక. Humbling ourselves, exalting thee, we pray with thanksgiving in the blessed name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీకు సమర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Psalm 90 and 91 are called twin psalms. మరి 90, 91 కూడా చూసినట్లయితే ఈ రెండిట్లను కూడా చతుర్దశ స్కందము లేకపోతే ద్వియ కీర్తనలుగా మనం చెప్పుకుంటాం. ద్వంద్వ కీర్తనలు. So they will go together. అవి రెండు కూడా కలిసి వెళ్తూ ఉంటాయి. Psalm 90 says prayer of Moses, the man of God. మరి కీర్తనలు 90 చూసినట్లయితే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనగా చూస్తున్నాం. Many Bible scholars say 91 is also written by him. ఆ విధంగా అనేక మంది బైబిల్ పండితులు ఏమంటారంటే 91 కూడా మోషే ద్వారా రచించబడిందని. And this Psalm 91 talks about the sovereignty of the Lord. మరి ఈ యొక్క కీర్తనలు 91 అధ్యాయము దేవుని యొక్క సర్వభౌమాధికారాన్ని గురించి మాట్లాడుతుంది. It talks about the protection of the Lord. దేవుని యొక్క కాపుదల గురించి మాట్లాడుతుంది. It is also called messianic psalm. ఇది మరి మెస్సియానిక్ కీర్తనగా కూడా దీన్ని పరిగణిస్తుంటారు. It is also a psalm which will be literally fulfilled during the millennium kingdom. ఆ విధంగా ఆ యొక్క 1000 సంవత్సరాల రాజ్యంలో ఈ యొక్క కీర్తన సంపూర్తి చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. The Lord is coming very soon. ప్రభు త్వరలో రానై ఉన్నాడు. He is going to establish 1000 years reign here upon the earth. భూమి మీద 1000 సంవత్సరాల పరిపాలన స్థాపించనే ఉన్నాడు. Some of these things will be literally fulfilled in that time. ఆ యొక్క సమయంలో ఇందులో రాయబడిన అనేకమైన విషయాలు నెరవేర్చబడబోతున్నాయి. And like we playing with cobras and lions, nobody harming us on the mountain of the Lord, all these things will be literally fulfilled during the millennium kingdom. ఆ విధంగా 1000 సంవత్సరాల పరిపాలనను
ఈ సర్పములతో యుద్ధం చేయట, వాటితో పోరాడుట, ఇవన్నీ కూడా ఆ యొక్క సమయంలో నెరవేర్చబడనవి. So, but today, as the children of God, ఈ దినాన దేవుని యొక్క బిడ్డలుగా we have to claim this promise and inherit blessings of these promises. ఈ యొక్క వాగ్దానాల్ని మనము స్వతంత్రించుకోవాల్సి ఉంది. In Psalm 90 talks about the death of a man. మరి కీర్తనలు 90వ అధ్యాయంలో మనుషుని యొక్క మరణం గురించి అక్కడ It చెప్పబడింది. talks about the temporal nature of a man. మరి మానవు యొక్క తాత్కాలికమైన స్వభావం అనేది మాట్లాడుతుంది. 91 talks about the life we have in Christ. మరి క్రీస్తులో మనకు కలగబోయే జీవం గురించి 91వ అధ్యాయంలో చూస్తున్నాం. So 90 we see how fleeting a man is, how temporal a man is. ఆ విధంగా 91వ అధ్యాయంలో మానవుని యొక్క జీవితము ఎంత తాత్కాలికమో అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. Chapter 90 verse 3. 93 You turn man to destruction. నీవు మనుషులను మంటికి నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు. Verse 5. 5వ వచనము, You carry them away like a flood. వరద చేతనైనట్టు నీ వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. In the morning they are like grass which grows. In the morning it flourishes and grows. In the evening it is cut down and withers. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, మరి పారగొట్ట వేయగా వారు నిద్రింతురు అని మనం చూస్తున్నాము 5వ అధ్యాయం. So in the verse 6 it says, man is like a flower of the grass that comes in withers in the morning, flourishes in the morning, withers in the evening. ఆ విధంగా మానవ యొక్క జీవితము ప్రొద్దున్నే వీచే ఆ యొక్క పచ్చగడ్డి వలె, మరి సాయంత్రానికి మరి చనిపోయే ఆ పచ్చగడ్డి వలె ఉన్నట్టుగా చూస్తున్నాం. He is like a vapor that vanishes in a minute. ఆ విధంగా ఒక నిమిషంలో అది తారుమారైపోయే జీవితంగా మనకు కనబడుతుంది. He is a man that is doomed to destruction. ఆ విధంగా నాశనానికి పాత్రుడిగా మానవ యొక్క జీవితం ఉన్నట్టుగా He is చూస్తున్నాం. a man that is formed out of the dust, and dust he shall return. ఆ విధంగా మంటి నుంచి చేయబడి మంటిలోకి తిరిగి వెళ్ళేవాడిగా నరుని యొక్క జీవితం ఉన్నట్టుగా చూస్తున్నాం. So why all this death has come into us? ఎందుచేత ఈ యొక్క మరణము మన మధ్యలోకి వచ్చింది? Because of our sins. మన యొక్క పాపాన్ని బట్టి. Verse 8. 8వ వచనము, Psalm 90 verse 8. కీర్తనలు 98వ వచనం, You have set our iniquities before you, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. our secret sins in the light of your countenance. మరి మీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. Because of our iniquities and our secret sins, God's wrath is upon us. ఆ విధంగా మన యొక్క దోషాలని బట్టి, మన యొక్క రహస్య పాపాలను బట్టి దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉండింది. Verse 7. 7వ వచనము, For we have been consumed by your anger, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, and by your wrath we are terrified. నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. Verse 9. 9వ వచనము, For all our days have passed away in your wrath. నీ ఉగ్రతను భరించుచునే మా దినములని గడిపితిమి. So that we are heaping up the wrath of God because of our sins. ఆ విధంగా మన యొక్క పాపాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నాం. Our God is eternal God. మన దేవుడు నిత్యమైన He దేవుడు, is the creator God. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. Chapter 90 verse 2. 9వ అధ్యాయం 2వ వచనము, Second portion, from everlasting to everlasting you are God. యుగ యుగములు నీవే దేవుడవు. Yes, from everlasting to everlasting he is our God. ఆ విధంగా యుగ యుగములు ఆయనే దేవుడై ఉన్నాడు. Verse 2, first portion, before the mountains were brought forth, or ever you have formed the earth and the world. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు అని That చూస్తున్నాం. means he is our creator God. దాని అర్థం ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు, He is our eternal God. ఆయన మన నిత్యుడైన దేవుడు, He is creator God. సృష్టికర్త అయిన And దేవుడు. he created you and me in his own image, తన స్వరూపమందు నిన్ను నన్ను నిర్మించి ఉన్నాడు. to live with him forever and ever, ఎల్లకాలము ఆయనతో జీవించులాగన, to enjoy his presence. ఆయన సన్నిధిని నందు He ఆనందించులాగన, became a dwelling place for us for generations together. ఆ విధంగా తరములు వెంబడి తరములు నివాస స్థలములు మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. Chapter 90 verse 1. 91వ వచనము, Lord, you have been our dwelling place in all generations. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. Yeah, that was the original plan and purpose of the Lord. అది దేవుని యొక్క నిజమైన ప్రణాళిక ఉద్దేశమై ఉంది. That he wants to be our dwelling place, ఆయన మన నివాస స్థలమై ఉండాలని and we కోరుతున్నాడు. will be in his shadow, in his secret place forever and ever. ఆ విధంగా ఆయన దాగుచోటున ఆయన యొక్క నీడలో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలనేది ప్రణాళిక. But what did we do? మనం ఏం చేశాం? We sinned against God. ఆయనకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా We పాపం చేశాం. rebelled against him.
That's why because of the sin we are heaping up the wrath of God. ఆ యొక్క పాపాన్ని బట్టి దేవుని ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నాం. That's what Paul writes to Ephesians. అదే పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసినట్లయితే Ephesians chapter 2 verse 1. ఎఫెసీయుల పత్రిక 2:1 We were dead in our sins and trespasses. మన పాపం చేత We are walking according to this course of the world. మరి లోకాచారములను అనుసరించి నడుచుచున్న వారు According to the prince of the power of the air. మరి ఆ విధంగా ఈ యొక్క ప్రపంచ ధర్మం చొప్పున ప్రపంచ శక్తికి అధిపతిని అనుసరించి We were the నడుచుచున్నాం. sons of disobedience. మా అవిధేయ పుత్రులము, gratifying the lusts of our flesh. ఆ విధంగా శరీరాశలను అనుసరించుచు వాటిని తృప్తిపరచుకుంటూ Fulfilling the desires of the flesh and the mind. మనసు యొక్క శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు By nature deserving the wrath of God. స్వభావ సిద్ధంగా దేవుని ఉగ్రతకు పాత్రులమైన That is our condition. అది మన యొక్క పరిస్థితి. We were dead in our sins and trespasses. మన పాపంలో అపరాధంలో చచ్చిన వారము, We were disobedient people. అవిధేయులు, We are doomed to destruction. నరకానికి పాత్రులము, We are heaping up the wrath of God దైవోగ్రతకు పాత్రులము, because we are satisfying the desires of our flesh and mind. శరీరము మనసు యొక్క శరీర ఆశలను వాటిని మనం తృప్తిపరచుకుంటూ ఉన్నాం. Because when we are going down the path of destruction, ఆ విధంగా ఆ యొక్క నాశనం అనే మార్గంలో మనం God నడుస్తున్నప్పుడు had pity upon us. దేవునికి మన ఎళ్ళ దయ కలిగింది. Verse 4. 4వ వచనం, God who is rich in mercy, because of his great love, he delivered us. అయినను దేవుడు సర్వ కరుణా సంపన్నుడై మన అపరాధం చచ్చిన వారమై ఉండగా తన మహాప్రేమ చేత మనలను కూడా బ్రతికించెను. Yes, తన మహాప్రేమ చేత మనలను బ్రతికించెను. This year promise is about the love of God. ఈ సంవత్సరం మన యొక్క వాగ్దానం దేవుని యొక్క ప్రేమను గురించి. Because of his great love, ఆ యొక్క మహాప్రేమను బట్టి he made us alive. మనల్ని జీవం గల వారిగా He చేశాడు. pardoned our sin. మన పాపములను క్షమించి He gave by grace we have been saved. కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. Verse 8. 8వ వచనం, By grace you have been saved through faith. This is the gift of God. విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది That's why we దేవుని should వరమే. worship the Lord today. అందుచేత మన ప్రభువుని ఆరాధించాలి. Because of his pardon and mercy and salvation. తానే యొక్క క్షమాపణ బట్టి, కృపను బట్టి, రక్షణ బట్టి మనం ఆయన ఆరాధించాలి. What was our condition? మన పరిస్థితి ఏమిటి? We were temporal people. మనం తాత్కాలికమైన We were వారం, sinful people. పాప స్వభావం గల వారం. We were like grass that withers in a day. ఆ ఒక్క దినంలో మాయమైపోయే ఆ గడ్డి వలె We ఉన్నాం. were like a fleeting shadow. ఆ విధంగా మాయమైపోయే ఆ యొక్క నీడ వలె ఉన్నాం. We were created from the dust and to be returned to the dust. మంటి నుంచి నిర్మింపబడి మంటిలాగా ఉండులాగా నిర్మించబడి ఉన్నాము. But God in his great mercy, దేవుడు తన మహాప్రేమను బట్టి he delivered us. మనల్ని విమోచించి He ఉన్నాడు. pardoned our sin మన పాపములను క్షమించి and ఉన్నాడు. brought us great salvation. గొప్ప రక్షణ మనకు అనుగ్రహించి That's ఉన్నాడు. why we should worship him. అందుచేత మనం ఆయన ఆరాధించాలి. Psalm 90 కీర్తనలు 90వ అధ్యాయం talks about the penalty of sin. ఆ యొక్క పాపం యొక్క క్రయాన్ని గురించి Talks మనకి about the punishment of sin. ఆ యొక్క శిక్ష గురించి ఇది Talks మాట్లాడుతుంది. about our temporalness. మన తాత్కాలికమైన స్వభావాన్ని Talks సూచిస్తుంది. about the wrath of God. దేవుని ఉగ్రతను సూచిస్తుంది. But 91 91వ అధ్యాయంలో talks about salvation. రక్షణ గురించి That's సూచిస్తుంది. why we should worship him today. అందుచేత ఆయనను మనం ఈ దినాన్ని In ఆరాధించాలి. Psalm 91 కీర్తనలు 91వ we అధ్యాయం see 4 blessings of the Lord. 4 ధన్యతలు మనం ఇక్కడ చూస్తున్నాం, ఆశీర్వాదాలు చూస్తున్నాం. First of all, మొదటిగా the pardon and the salvation of the Lord. ప్రభు యొక్క క్షమాపణ, రక్షణ గురించి చూస్తున్నాం. 91 verse 16, 91:16 last portion. చివరి భాగం, I will show him my salvation. నా రక్షణ అతనికి చూపించేదను. Yes, we need to worship the Lord for the salvation the Lord has given to us. ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణ బట్టి మనం ఆయన ఆరాధించాలి. Lord, when I was dead in my sins and trespasses, ప్రభువా నా పాపంలో అపరాధంలో చచ్చిన వాడిగా when ఉండగా, I was disobedient to you, అవిధేయుడిగా ఉన్నప్పుడు, when I was going down the path of destruction, ఆ యొక్క నాశనమైన మార్గంలో when నడుస్తున్నప్పుడు, I was satisfying the desires of my mind and flesh నా శరీరాశలను మనసాశలను నెరవేర్చుకుంటున్నప్పుడు, and heaping up the wrath of God, దేవుని ఉగ్రతకు నేను పాత్రుడై Lord, ఉన్నప్పుడు, thank you for the great love through which you saved me. ప్రభువా నీ యొక్క మహా ప్రేమను బట్టి నన్ను రక్షించిన విధానం బట్టి నీకు వందనాలు. That's why we should worship him. అందుచేత మనం ఆయన In ఆరాధించాలి. his love he saved us. ఆయన ప్రేమను బట్టి మనల్ని రక్షించి ఉన్నాడు. Secondly, రెండవదిగా he gave his presence to us. ఆయన యొక్క సన్నిధిని మనకు అనుగ్రహించి He ఉన్నాడు. became our dwelling place. ఆయన మన నివాస స్థలమై ఉన్నాడు. Chapter 90 verse 1. 91వ వచనము, You have been our dwelling place in all generations. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. Chapter 91 verse 1 also. 91:1 కూడా He చూసినట్లయితే, who dwells in the secret place of the Most High
shall abide under the shadow of the Almighty. మహోన్నతుని చాట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. Yes, not only he delivered us and saved us, కేవలం మనల్ని విమోచించి రక్షించమట్టుకే మాత్రం but కాదు he కానీ brought us into his presence. ఆయన సన్నిధిలోకి మనల్ని తీసుకొని He వచ్చాడు. became a dwelling place to us. ఆయన మనకు నివాస స్థలమైనాడు. For generations he is our dwelling place. తరములు వెంబడి తరము ఆయన మన నివాస స్థలమైనాడు. Oh, what a wonderful God we have. ఎంత గొప్ప దేవుని కలిగి So ఉన్నామండి. he became our savior ఆయన మన రక్షకుడై and ఉన్నాడు. he became our dwelling place. ఆయన మన నివాస స్థలమైనాడు. From the dwelling place he is protecting us. ఆ యొక్క నివాస స్థలం నుంచి మనల్ని కాపాడుతున్నాడు. He is giving us peace in his dwelling place. ఆయన నివాస స్థలంలో మనకి సమాధానాన్ని He అనుగ్రహిస్తున్నాడు. gives joy in his dwelling place. ఆయన నివాస స్థలంలో మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తున్నాడు. Today we need to worship the Lord because of the house of God. దేవుని సన్నిధి బట్టి ఈ దినాన మన ప్రభువుని ఆరాధించాలి. Because we feast on the abundance of the house of God. దేవుని సన్నిధిలో నుంచి సమృద్ధిగా మనం తృప్తిపరుస్తున్నాడు గనుక There is a joy and delight in the house of God. దేవుని సన్నిధిలో సంతోష సమాధానాలు There కలుగుతున్నాయి. is a peace and prosperity in the house of God. సమాధానం అభివృద్ధి మనకు కలుగుతుంది. So he brought us near to his secret place of his shadow, ఆయన of his నీడ dwelling. ఆయన యొక్క నివాస స్థలము ఆ యొక్క నీడలోకి మనల్ని దేవుడు తీసుకొని వచ్చాడు. In the tabernacle he is hiding us. ఆయన గుడారంలో మనల్ని దాచిపెడుతున్నాడు. He became our cave, our dwelling place, our hiding place. ఆ మన నివాస స్థలము మన దాగుచోట అయి ఉన్నాడు ఆయన. Oh, that's why we should worship him. అందుచేత మనం ఆయన ఆరాధించాలి. So who are we? మనం We ఎవరమై were ఉన్నాం? Gentiles. మనం అన్యులము. We are outside the outer courts of the Lord. ఆ విధ వెలుపటి గవనికి బయట ఉన్నవారము. We have no right to come into the house of God. దేవుని సన్నిధిలో ప్రవేశించే అర్హత మనకు లేదు. So when we come to look into the Old Testament, పాత నిబంధన గ్రంథంలో చూస్తే only the high priest కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే once in a year సంవత్సరానికి ఒక్క మారు on the day of atonement ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ దినమున with the blood in his hands, ఆ యొక్క రక్తము చేత పుచ్చుకొని he can enter into the most holy place. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఆయన మాత్రమే ప్రవేశించగలడు. Only the priest can enter into the holy place. ఆ విధంగా ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలడు. But the regular priest can enter into the holy place. మరి ఆ యొక్క యాజకుడు మాత్రము ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలడు. The Levites can enter into the inner courts. ఆ విధంగా లేవీయులు లోపట గవని వరకు ప్రవేశించవచ్చు. లోపల ఆవరణం. లోపలి ఆవరణం. Israelites used to enter in the outer courts. ఆ విధంగా ఇశ్రాయేలీయులు బాహ్య ఆవరణంలో ప్రవేశించగలరు. Gentiles, అన్యులు they are outside the outer court. ఆ విధంగా గుడారంకి వెలుపట వారు ఉండవలసి ఉంది. బయట ఆవరణానికి ఇంకా వెలుపల ఉండవలసిన వాళ్ళం మనం. We have no right even to come closer to the outer courts of the tabernacle of the ఆ Lord. విధంగా బయట ఆవరణంలో ప్రవేశించడానికి దాని దగ్గరికి రావడానికి కూడా మనకు అర్హత లేదు. But through the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. Oh, what a wonderful blessing you and I have to come inside the house of God and enjoy all the blessings of the house of God. దేవుని సన్నిధిలో ప్రవేశించి దేవుని సన్నిధిలో కలిగే సకల ఆశీర్వాదాలని మనం నేటి దినాన ఆనందిస్తున్నాం. So in the presence of the Lord there is joy and delight. దేవుని సన్నిధిలో సంతోష ఆనందాలు మనకు In the కలుగుతున్నాయి. presence of God there is peace and prosperity. దేవుని సన్నిధిలో మనకి సమాధానం అభివృద్ధి In the కలుగుతుంది. presence, the dwelling place of God, our prayers are answered. దేవుని సన్నిధిలో మన ప్రార్థనలకి జవాబు దొరుకుతుంది. In the house of God, the Lord is feeding us with the finest of the wheat. దేవుని సన్నిధిలో శ్రేష్టమైన ఆహారం ద్వారా దేవుడు మనల్ని పోషిస్తూ With ఉన్నాడు. the heavenly manna he is feeding us. పరలోకపు మన్నాతో మనల్ని పోషిస్తున్నాడు. That is why we should worship him. అందుచేత మనం ఆయన ఆరాధించాలి. That's why Moses says, అందుచేత మోషే from అంటున్నాడు, generations together you are our dwelling place. తరములు వెంబడి తరములు నీవు మాకు నివాస స్థలమై ఉన్నావు. He became our dwelling place. ఆయన మన నివాస స్థలమై When we ఉన్నాడు. look into our lives, మన జీవితంలో మనం చూస్తే our parents, మన తల్లిదండ్రులు they were saved in the house of God. దేవుని సన్నిధిలో వారు రక్షించబడి ఉన్నారు. They grew in the house of God. దేవుని సన్నిధిలో వాళ్ళు పెరిగి ఉన్నారు. And after that, now we are in the house of God. ఈ నేటి దినాన మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. And now we see that our next generation is also in the house of God. మన రాబోయే తరము కూడా దేవుని సన్నిధిలో పెరగనే ఉన్నారు. Our children, మన బిడ్డలు they are getting saved here. వారు ఇక్కడ They రక్షించబడుతున్నారు. are getting blessed here. ఇక్కడ వారు ఆశీర్వదించబడుతున్నారు. From generation to generation, తరములు వెంబడి తరములు God became our dwelling place. ఆయన మన నివాస స్థలమై ఉన్నాడు. That's why we should worship Him. అందుచేత మనం ఆయన ఆరాధించాలి. First of all, మొదటిగా we worship the Lord for the pardon and the salvation of the Lord. మనకు అనుగ్రహింపబడిన క్షమాపణ రక్షణ బట్టి మన ప్రభువుని ఆరాధించనైనా. Secondly, రెండవదిగా we worship Him for His dwelling place from the presence of the Lord. దేవుని సన్నిధిలో దేవుని ఆ యొక్క నివాస స్థలం బట్టి ప్రభువుని మనం ఆరాధించనైనా. Thirdly, మూడవదిగా we worship Him for the protection of the Lord. ప్రభు అనుగ్రహించే కాపుదలను బట్టి ఆరాధించనైనా. Chapter 91, 91వ కీర్తన 2 to 13. 2
12 నుంచి 13 వరకు talks about the protection of the Lord. ప్రభు యొక్క కాపుదల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. Verse 2. రెండవ వచనం, He is my refuge. ఆయనే నాకు ఆశ్రయము, He is my fortress. నా కోట. Verse 3. మూడవ వచనము, He delivers us from the snare of the fowler, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, from the perilous pestilence. నాశనకరమైన తెగుల నుండి రక్షించును. Verse 5. ఐదవ వచనము, From the terror of the night, రాత్రి వేళ కలుగు భయం నుంచి, from the arrow that flies in the day. పగటి వేళ ఎగురు బాణము నుంచి. Verse 6. ఆరో వచనము, The pestilence in darkness, చీకట్లో సంచరించే తెగుల నుంచి, from the destruction that at noonday. మధ్యాహ్నమందు పాడు చేయం రోగం నుంచి. Lord delivers us. ప్రభు మనల్ని He is the కాపాడేవాడు, one who protects us ఆయన మనల్ని కాపాడేవాడు from every plague, ప్రతి ఆ యొక్క అపాయం నుంచి, from every తెగుల నుంచి, from every pestilence, ప్రతి విధమైన తెగుల నుంచి, from every danger, ప్రతి అపాయం నుంచి, from every destruction. ప్రతి నాశనం నుండి The Lord is protecting us. ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. Oh, my dear brothers and sisters. ప్రియ సోదరా సోదరి, So today, ఈ దినాన you and I, నీవు నేను we are alive, మనం జీవించున్నాం, came into the house of God. దేవుని సన్నిధిలో ప్రవేశించాం. It's only because of His grace, కేవలం ఆయన కృపను బట్టి, because of His protection. ఆయన కాపుదలను బట్టి. That's why we should worship Him. అందుచేత మనం ఆయన ఆరాధించాలి. Verse 7. ఏడవ వచనము, 1,000 may fall at your side, నీ ప్రక్కన 1000 మంది పడినను, and at 10,000 at your right నీ hand, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, it shall not come near you. అపాయము నీ యొద్దకు రాదు. Oh, what a wonderful experience it is. ఎంత గొప్ప అనుభవం అయిందండి. When we look back into 2020, ఈ 2020 సంవత్సరంలో చూసినట్లయితే this has been literally fulfilled in our lives. ఇది మన జీవితంలో నిజంగా నెరవేర్చబడింది, అక్షరాల నెరవేరింది. అక్షరాల నెరవేరింది. Because we saw thousands of people dying all around us, మన చుట్టూ వేల కొలది జనులు చనిపోవడం చూసాం. in our town, మన యొక్క in ప్రాంతంలో, our district, మన యొక్క డిస్ట్రిక్ట్స్ లో, in our state. మన యొక్క రాష్ట్రంలో Thousands of people, వేల కొలది జనులు they died because of this coronavirus. కరోనా వైరస్ ని బట్టి చనిపోయి ఉన్నారు. But the Lord said, ప్రభువు అన్నాడు, it shall not come near you. అది నీ గుడారము సమీపించదు, I will protect you. నేను నిన్ను కాపాడుతాను. That's why we should worship Him. అందుచేత మనం ఆయన ఆరాధించాలి. So many people passed away అనేక మంది మరి చనిపోయి ఉన్నారు in the last year గడిచిన సంవత్సరంలో, because of coronavirus, కరోనా వైరస్ ని and బట్టి, because of so many other illnesses, ఇంకా అనేకమైన కారణాలు బట్టి, so many pestilences, ఎన్నో తెగుళ్ళు, so many flus, ఎన్నో రోగాలు, so many viruses, ఎన్నో వైరస్లు, so many accidents. మరి ఎన్నో ప్రమాదాలు. Lakhs of people left this world. ఆ విధంగా లక్షల కొలది జనాలు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టారు. Today we are alive. ఈ దినాన మనం జీవించి ఉన్నాం It is only because of His protection. కేవలం ఆయన యొక్క కాపుదలను బట్టి. That's why we should worship Him. అందుచేత మనం ఆయన Oh ఆరాధించాలి. Lord, this virus has come into our village, into our town. ఓ ప్రభువా, ఈ యొక్క వైరస్ మా యొక్క గ్రామంలో, మా యొక్క ప్రాంతంలో ప్రవేశించింది, It came into our office. మా యొక్క ఆఫీస్ లో It came ప్రవేశించింది, into our families. మా కుటుంబాల్లో Oh, ప్రవేశించింది, it came to our neighborhood. మా యొక్క ఇరుగు పొరుగులో చేరింది. But Lord, you protected me, Lord. ప్రభువా, నీవు నన్ను You రక్షించావు, became my కాపాడావు. hiding place. నీవు నా దాగుచోటై ఉన్నావు. Under your shelter, I have protection. నీ యొక్క నీడలో నాకు కాపుదల దొరికింది. That's why I worship you, Lord. అందుచేత ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నాను. First of all, మొదటిగా we should worship Him for the salvation we have in Jesus Christ. యేసుక్రీస్తునందు కలిగిన రక్షణ బట్టి ఆయన ఆరాధించాలి. Secondly, రెండవదిగా because of His dwelling place. ఆయన యొక్క నివాస స్థలాన్ని బట్టి ఆయన ఆరాధించాలి. Thirdly, మూడవదిగా because of His protection. ఆయన యొక్క కాపుదలని బట్టి మనం ఆయన And ఆరాధించాలి. fourthly, నాలుగవది because of His promises. ఆయన యొక్క వాగ్దానాలను బట్టి. Chapter 91, Psalm 91, కీర్తనలు 91వ అధ్యాయం 14 to 16, 14 నుంచి 16 వరకు talks about the promises of the Lord. ప్రభు యొక్క వాగ్దానాల గురించి He మాట్లాడుతుంది. says, because He has set His love upon me, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక. He gives sevenfold promise here. ఏడింతల వాగ్దానాలు మనం ఇక్కడ చూస్తున్నాం. I will deliver him. ఆయన నేను తప్పించదను, I will set him on high. ఆయన నేను గణపరచెదను, I will answer him. నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, I will be with him. ఆయనకు తోడుగా ఉంటాను, I will honor him. ఆయనను గొప్ప చేసేదను, I will, with long life, I will satisfy him దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచెదను, and show him my salvation. నా రక్షణ అతనికి చూపించెదను. The Lord is saying, ప్రభు అంటున్నాడు, not only I protected you in 2020, 2020లో కేవలం నేను కాపాడలేదు, but for 2021, 2021 సంవత్సరంలో my promise is there with you. నా యొక్క వాగ్దానం నీకు తోడుగా ఉంది, I will be with you. నేను నీకు తోడుగా I ఉంటాను, will increase you. నిన్ను అభివృద్ధిలోకి తీసుకొని I will వస్తాను, honor you. నిన్ను గణపరుస్తాను, I will walk with you. నీతో కూడా I నడుస్తాను, will deliver you from every trouble. ప్రతి కష్టం నుంచి నేను I విమోచిస్తాను, will satisfy you. నిన్ను తృప్తిపరుస్తాను. What else we need? ఇంకేం కావాలండి? That's why we need to worship the Lord. అందుచేత మన ప్రభువుని ఆరాధించాలి. Lord, thank you for the
promise you have given to me. ప్రభువా నీవు అనుగ్రహించిన వాగ్దానాలను బట్టి నీకు We వందనాలు. don't know what is ahead of us. మా ముందు ఏముందో మాకు తెలియదు. Now today everybody is talking about the second strain of మరి ఈ coronavirus. దినాలు అందరూ ఈ రెండో దశ యొక్క కరోనా గురించి మాట్లాడుతున్నారు. Already UK is locked down. మరి యూకే అంతా లాక్డౌన్ US, నిర్ణయించబడింది. Canada, they are already having night time curfews. మరి యుఎస్ కెనడాలో కూడా మరి ఇది ఆ కర్ఫ్యూ విధించబడింది. It has traveled to India also. మరి అది ప్రయాణం చేసి ఇండియాకు కూడా వచ్చింది. So many cities are impacted. ఆ విధంగా అనేకమైన నగరాలు వాటి ద్వారా ఇబ్బంది పడుతున్నాయి. Tomorrow it will come to Khammam also. రేపటి దినాన ఖమ్మం కూడా వస్తుందేమో. Don't worry. ఆందోళన పడాల్సిన అవసరం Yes, లేదు. the Lord's promise is there. దేవుని వాగ్దానం మనకు తోడుగా I ఉంది. will be with you. నేను నీతో కూడా I ఉంటాను. will protect you. నిన్ను I కాపాడుతాను. will answer you. నీకు జవాబిస్తాను. I will set you on high. నిన్ను ఉన్నతమైన స్థలాల్లో నివసింపజేస్తాను. With long life I will satisfy you. దీర్ఘాయు చేత నిన్ను I తృప్తిపరుస్తాను. will give my salvation to you. నా రక్షణ నీకు చూయించేదను. Oh, what a wonderful God we have. ఎంత గొప్ప దేవుని కలిగి And ఉన్నాం. that's why we should worship Him. అందుచేత మనం ఆయన ఆరాధించాలి. No other person in this world ఈ లోకంలో ఇంకెవరు కూడా has got these promises. ఈ యొక్క వాగ్దానాలను పొంది ఉండలేదు. It's a promise of peace, ఈ సమాధానం గురించిన వాగ్దానాలు, promise of prosperity, మరి అభివృద్ధిని గురించిన వాగ్దానాలు, a promise of His presence, తన సన్నిధిని గురించిన వాగ్దానం, a promise of His pardon, ఆయన యొక్క క్షమాపణ వాగ్దానం, promise of His deliverance, ఆయన విమోచన గురించిన వాగ్దానం, a promise of His prayer answers. మరి మన ప్రార్థనలకు జవాబిచ్చే వాగ్దానం. That's why we should worship Him. అందుచేత మనం ఆయన ఆరాధించాలి. I will answer all His prayers. నీ ప్రార్థనలన్నిటికి ఉత్తరం Verse ఇస్తానంటున్నాడు. 15, 15 వచనం, He shall call upon me ఆయన నాకు మొరపెట్టగా and I will answer him. నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. Oh, what a wonderful God we have. ఎంత గొప్ప దేవుని What కలిగి a ఉన్నాం. wonderful promise the Lord has given to us this year. ఈ సంవత్సరం ఎంత గొప్ప వాగ్దానం ప్రభువు మనకు అనుగ్రహించినాడు. We need not fear మనకు భయపడాల్సిన అవసరం లేదు. because of the perilous pestilences, మన ముందున్న నాశనకరమైన తెగుల నుంచి భయపడాల్సిన అవసరం లేదు. from any plagues, ఎటువంటి అపాయం నుంచి, ఆ యొక్క from తెగుల any నుంచి, dangers. ఎటువంటి అపాయం నుంచి The Lord is saying, ప్రభు అంటున్నాడు, because you set your love upon me, నీవు నన్ను ప్రేమించున్నావు గనుక I will deliver you. నేను నిన్ను తప్పించేదని I అంటున్నాడు. will set you on high. నేను ఉన్నతమైన స్థలంలో నిలబెడతాను I will అంటున్నాడు. answer you. నీ ప్రార్థనలకి ఆ జవాబిస్తాను I will అంటున్నాడు. be with you. నేను నీకు తోడుగా I ఉంటాను. will honor you. నిన్ను గణపరిచేదను, I will satisfy you. నిన్ను తృప్తిపరిచేదను. We should thank the Lord for all the promises the Lord has given to us. మన ప్రభు ఇచ్చిన అనేకమైన వాగ్దానాలను బట్టి ప్రభువును ఆరాధించవలసి For వారము. the motor card promises, మనకి ఇవన్న మోటో కార్డ్ ప్రామిస్ లో and for చూసినట్లు our individual మన promises, వ్యక్తిగత వాగ్దానాలు, and for our family మన promise, కుటుంబ వాగ్దానాలు, we should thank the Lord ప్రభువుని వాటిని బట్టి ప్రభు వందనాలు సమర్పించాలి. and claim them by faith. విశ్వాసం ద్వారా వాటిని స్వతంత్రించుకోవాలి. So today, ఈ దినాన let us all open our heart and mouth and worship Him మన హృదయాల్ని పెదవుల్ని తెరిచి ఆయన్ని ఆరాధిస్తాం. for 4 important reasons. 4 ప్రాముఖ్యమైన విషయాలను బట్టి. First of all, మొదటిగా for His pardon and salvation. ఆయన యొక్క క్షమాపణ రక్షణను బట్టి. Secondly, రెండవదిగా for the presence and the dwelling place of God. దేవుని సన్నిధి బట్టి, ఆయన నివాస స్థలములను బట్టి. Thirdly, మూడవదిగా for the protection of the Lord. ప్రభు యొక్క కాపుదలను బట్టి. Fourthly, నాలుగవదిగా for the promises of God. దేవుని యొక్క వాగ్దానాలను బట్టి. When we are dead in sins and trespasses, మన పాపములతో మన చచ్చవరంగా ఉండగా God delivered us, ప్రభు మనల్ని విమోచించి ఉన్నాడు. brought us into His dwelling place. ఆయన నివాస స్థలంలోకి తీసుకొని He వచ్చాడు. became our His shadow ఆయన under మన- which we can dwell safely. ఆయన యొక్క నీడ, మన నీడైన ఆయన నీడ చాటున మనం క్షేమంగా Became జీవించాలి. our hiding place. మన దాగు చోట అయి ఉన్నాడు. He protected us from every virus, ఆ విధంగా ప్రతి వైరస్ నుంచి మనం from every danger, ప్రతి అపాయం నుంచి and brought us into His presence to worship Him. ఆయనను ఆరాధించలాగా ఆయన సన్నిధిలోకి మనం తీసుకొని And He వచ్చాడు. gave us His wonderful promises for this year. తన అద్భుతమైన వాగ్దానాలను ఈ సంవత్సరం కొరకు మనకి ఇచ్చి ఉన్నాడు. Remembering these 4 important reasons, ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకొని every one of us మనలో ప్రతి వారు కూడా who have experienced the goodness of the Lord, దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించిన వారు open your heart and mouth and worship Him. మీ హృదయములను